నియోజకవర్గ కేంద్రంలో త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ జై భారత్ నినాదాలతో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. స్థానిక వివేకానంద విగ్రహం నుండి తిరంగా ర్యాలీ ప్రారంభమై కనకదుర్గాదేవి దగ్గర వరకు యాత్ర ముగిసింది. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయ యాత్ర శ్రీ శ్రీ సాయుధ దళాల సూచకంగా ఆలయం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుంది. త్రివిధ దళాలకు కృతజ్ఞతలు అర్పిస్తూ జై భారత్ నినాదాల మధ్య ర్యాలీని చేపట్టారు. యువకులు, ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. సభకు అధ్యక్షులుగా చిరిగే శ్రీనివాస్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా బండిరాజుల శంకర్ హాజరయ్యారు. అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు పడాల శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర వచ్చినటువంటి గంగేష్ గారిని మరియు రూరల్ అధ్యక్షుడు పూజారి కుమార్ స్వామి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ ఆ తల్లి నుదుటి సింధూరమే ఆపరేషన్ సింధూర్ గా ముందుకు తీసుకొచ్చి ఇద్దరు మహిళా శక్తిమన్ నారీమణులను ముందడబెట్టి ఆపరేషన్ సింధూర్ కలిపితే ఆ సింధూరం యొక్క వేడి ఎలా ఉంటుందో చూపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు. కాసం వెంకటేశ్వర్లు గారు, పట్టణ శాఖ అధ్యక్షులు గంగేష్ గారు, అదేవిధంగా ఇవాళ సంతోషంగా ఉన్నామంటే బార్డర్లో ఉన్నటువంటి సైనికుల యొక్క శ్రమ అనేటువంటి విషయాన్ని కూడా, వాళ్ళ యొక్క కష్టం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుకుంటే మన త్రివిధ దళాలే అనుకుంటే మన బలమైనటువంటి కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు అనుకుంటే పాకిస్తాన్ని ఒక గంట సేపటినే సర్వనాశనం చేయొచ్చు. గంట అంటే గంట సేపట్లనే మనం కేవలం 23 నుంచి 24 నిమిషాల లోపనే వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రతండాలన్నింటినీ కూడా లేపేసినటువంటి ఘనత మన యొక్క దేశానిది. భారతదేశం యొక్క శక్తి ఏందో మనం చూయించుకునేటువంటి అవకాశం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు లభించింది. సింధూర్ ఇంకా ఇప్పుడే ముగియలేదు, ఇది ప్రారంభమైంది. ఉగ్రవాది ఎక్కడ ఉన్నా సరే వెతికి చంపేంత వరకు కూడా మా యొక్క ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. అందరం ఒకటే తాటిపైన ఉండి ఈ దేశానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం ఇక్కడ నేను పోలీసు మిత్రులకు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు కూడా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆలేరు లాంటి ప్రాంతం, యాదగిరిగుట్ట లాంటి ప్రాంతంలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. రోహింగ్యా ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ నివసిస్తా ఉన్నారు. పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తా ఉన్నారు. బంగ్లాదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తా ఉన్నారు. మేము ఇక్కడ ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ పుట్టినటువంటి ముస్లింలు అందరూ కూడా భారతీయులే, అందరూ కూడా హిందుస్థాన్ కు సంబంధించినటువంటి వాళ్ళే. కేవలం మనం మాట్లాడుతున్నది ఈ దేశాన్ని నాశనం కోరుకుంటోళ్ళు, ఈ దేశంలో సామాన్యమైనటువంటి మానవులను చంపేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, రోహింగ్యాలు బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇవాళ నివసిస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఏరేసి వాళ్ళ దేశాలకు పంపుతారా లేకపోతే ఏం చేస్తారో ఈ యొక్క పోలీసు యంత్రాంగం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు స్పష్టంగా చెప్పినారు, ఎవరెవరైతే దొంగ పాస్ ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసి పంపించాలని చెప్పేసి స్పష్టం చేసినారు. కానీ తెలంగాణ మాత్రం ఇప్పటి వరకు ఆ ప్రక్రియ కొనసాగలేదు. కాబట్టి రాబోయే కాలంలో హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన సుభిక్షంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, శాంతి నెలకొండాలంటే ఇటువంటి ఉగ్రవాదులని ఏరివేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉన్నదనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ దేశం అంతా ఒకటే అనేటువంటిది స్పష్టం చేయడం కోసం, ఈ చెప్పడం కోసమే ఇవాళ ఇటువంటి తిరంగా యాత్రలు చేస్తా ఉన్నాం. లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, మొత్తం ఒకటే దేశం, అందరం భారతీయ పౌరులం. కాబట్టి మనం ఈ దేశం కోసం పోరాడదాం, ఈ దేశం కోసం జీవిద్దాం, సుఖ సంపన్నమైనటువంటి ఈ దేశం కోసం అందరం కష్టపడదాం, కలిసి జీవిద్దాం.
జవాన్లకు అండగా నిలుద్దాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం అని చెప్పేసి ఈ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆపరేషన్ సింధూర్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.